తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేరని ఆయన స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకంపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ సమయంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడులో బీజేపీ నాయకత్వం కోసం నేతలు ఎవరూ పోటీపడరని, అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటామని అన్నామలై తెలిపారు. తాను కూడా ఈ రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పార్టీ ప్రగతి కోసం ఎంతో మంది తమ ప్రాణాల్ని అర్పించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఎప్పటికీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అని అన్నామలై అన్నారు. తాను ఎలాంటి రాజకీయ ఊహాగానాలపై స్పందించలేనని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్ వేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. சரியான அடுத்தது அது ஏன் இன்னைக்கு நாளைக்கு நீங்க அப்படியே ஒரு நியூஸை போட்டு அண்ணாமலை டெல்லி போறாரு, அண்ணாமலை இவரை கை காட்டினாரு, அண்ணாமலை இவரை கை காட்டல, இந்த எந்த வம்பு சண்டைக்கு நான் வரலீங்கன்னா நான் போட்டியில் இல்லை. அதிமுக பாஜக கூட்டணி மாநில தலைமை மாற்றணும், அதனாலதான் விரைவில் அதை பத்தி நான் கருத்து சொல்ல விரும்பலீங்கண்ணா. அண்ணா அதை பத்தி நான் கருத்து சொல்ல விரும்பல. என்னை பொறுத்தவரை இந்த கட்சி நல்லா இருக்கணும், நல்லவர்கள் இருக்கக்கூடிய கட்சி, நல்ல ஆத்மாக்கள் இருக்கக்கூடிய கட்சி. இந்த கட்சியில் நிறைய பேர் உயிரை கொடுத்து இந்த கட்சியை வளர்த்திருக்கிறாங்க, புண்ணியவர்கள் இருக்கக்கூடிய கட்சி. அதனால் அந்த கட்சி எப்பொழுதும் நன்றாக இருக்க வேண்டும் என்று நினைக்கக்கூடியவன் நான். ஆனால் என்னை பொறுத்தவரை புதிய தலைவர் தேர்ந்தெடுக்கப்படும் பொழுது நிறைய பேசுவோம்.